శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశానికి విచ్చేసినప్పుడు రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జరిగినటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వారు ఇచ్చేశారు. ఆ రోజున పెద్దల వివిధ గ్రామాలకు తీసుకెళ్ళినప్పుడు చాలా ఇళ్లకి తాళాలు వేసున్నటువంటి సంగతిని శ్రీమతి సోనియా గాంధీ గారు గమనించారు. దాని తర్వాత వీరిని అడిగితే ఏంటి, ప్రతి గ్రామంలోనూ చాలా ఇళ్లకి తాళాలు వేసున్నాయి, గ్రామీణ పరిస్థితులు ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడున్నటువంటి వారందరూ కూడా మైగ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా బెంగళూరుకు కానీ పట్టణాలకు కానీ ఉపాధి కూలీ లేక గ్రామాలను వదిలి వెళుతున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు వారు తీసుకున్నటువంటి ఒక సంకల్పం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, వీరందరూ రైతులు, రైతు కూలీల పక్షపాతిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఒక సంకల్పం 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారుల నేతృత్వంలో ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క మద్దతుతోటి మన సిపిఐ, సిపిఎం వారు కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో మరి రైతు కూలీలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2005లో చట్టం చేయడం, 2006 ఫిబ్రవరి 2న దీన్ని మనం పార్లమెంట్లో యాక్ట్గా తీసుకురావడం, ఇవన్నీ మనందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు. కాలక్రమేణా 10 సంవత్సరాలు ఎన్ఆర్జీఎస్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా మళ్ళీ అదే అనంతపురం సింగనమాల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2026కి మనం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తాం. పెద్దలందరూ కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి అనుభవం ఉంది. పార్లమెంట్లో బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చర్చ కూడా జరపకుండా ఈరోజు బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, నెక్స్ట్ డే పాస్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సబ్ కమిటీస్కి కానీ, సెలెక్ట్ కమిటీస్కి కానీ, పార్లమెంటరీ కమిటీస్కి కానీ బిల్లును రిఫర్ చేయడం అనేటువంటిది సుమారు యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ 1లో 70% దాకా ఉండేది. అటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా కమిటీస్ కూడా వెళ్లకుండా, డిస్కషన్స్ కూడా లేకుండా చాలా హై హ్యాండెడ్నెస్ తోటి ఈ బిల్లుని చట్టం చేసినటువంటి పరిస్థితి. కోట్లాది మంది గ్రామీణ ప్రజలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అవకాశం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో వచ్చింది. దీంట్లో ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరును మార్చడం, గ్రామ స్వరాజ్యం కోసం పోరాటం చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వ్యవస్థని నిర్మించాలనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గారు వారి యొక్క పేరుని ఈ చట్టంలో తీసివేయడం. రెండవ అంశం, గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథురాం గాడ్సే, జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టకరం. ఎవరైతే నాథురాం గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్మరించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం. ఇవి కాకుండా పార్లమెంటు చట్టంలో కూడా అనేకమైనటువంటి లోసుకులు. 60-40 కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. దాంతో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ 60-40కి తీసుకురావడం. స్లోగా ఒక పథకం ప్రకారం దీన్ని కిల్ చేసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, మొన్న జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ
దేశవ్యాప్తంగా గతంలో ఏ విధంగా అయితే 3 నల్ల చట్టాలను రైతులకు వ్యతిరేకంగా పాస్ చేసినప్పుడు రిపీల్ చేశారో అదేవిధంగా ఈ చట్టాన్ని కూడా రిపీల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజా సంఘాలతో కానీ కలిసి పోరాటం చేయాలని, దాంట్లో భాగంగా జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ని అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా పార్టీ పెద్దలు సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఒక ఓట్ తీసుకోవడం జరిగింది. ఓటుకు సంబంధించి రఘువీరారెడ్డి గారు మనందరితో కూడా తర్వాత ఓట్ చేయిస్తారు. సో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ పిలిచి ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు మిత్రులు శివాజీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.